ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు గతంలో కొన్ని విశ్వసనీయ సంస్థలు సర్వే చేసి ఈ పార్టీకి ఇంత మొగ్గుంది, ఈ పార్టీకి ఇంత మొగ్గుంది అని చెప్పేవి. ఆ రోజుల్లో మనం ఆ సర్వే సంస్థలను కొంతమంది విమర్శించేవాడు, కొంతమంది అనుకూలించేవారు. అది అంతటితో ఆగిపోయేది. అయితే ఇప్పుడు సర్వేల ద్వారా కూడా కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ పలానా పార్టీ గెలుస్తుందనే ఉత్సాహాన్ని, ఊపుని తీసుకురావచ్చు అని చెప్పి పార్టీలు గుర్తించినట్టున్నాయి. అందుకని పార్టీలు రకరకాల చిన్న చితక సంస్థల చేత తమకు అనుకూలమైన సర్వేలు చేయించుకోవడంలో చాలా హడావుడి గందరగోళం కనిపిస్తుంది ఇప్పుడు. రీసెంట్గా రవిప్రకాష్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తన స్టడీలో తెలిసిందని చెప్పి రవిప్రకాష్ చెప్పారు. రౌజ్ సర్వే, ఇలాంటి సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా రావడం అవకాశం ఉందని చెప్పడంతో ఇప్పుడు మీడియా అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఇంక అధికారంలో రాబోతుందని చెప్పి ఒక వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా రాజ్దీప్ సర్దేశాయ్, ఇండియా టుడే సీనియర్ జర్నలిస్టు, ఆయన ఏపీలో మొత్తం తిరిగి స్టడీ చేసి చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ లీడర్లతో కూడా ఇంటర్వ్యూలు చేసి ఆయన ఫైనల్గా వెళ్తూ ఏపీలో ఎవరు గెలుస్తారు అనే విషయంలో నేను మీకు చిన్న హింట్ ఇస్తున్నాను. నాకు అర్థమైంది, బట్ నేను దాన్ని బయటికి చెప్పలేను. చిన్న హింట్ ఇస్తున్నానని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, రూరల్లో ఉన్న పేదలు, మహిళల్లో ఎక్కువ శాతం ఎవరికి ఓటింగ్ జరిగితే వాళ్ళే గెలుస్తారు అని. ఆయన అలా ఎందుకు చెప్పారంటే, గతంలో వచ్చిన 4-5 ప్రధానమైన సర్వేల్లో, ఒక ఇండియా టుడే కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, ఇలాంటి సర్వేల్లో రూరల్లో మహిళలు, పేదల్లో ఎక్కువ శాతం వైసీపీకే మొగ్గుందని చెప్పి ఆ సర్వేల్లో వచ్చింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇంటికి అందడం ద్వారా వాళ్ళలో జగన్ ప్రభుత్వం మీద, జగన్ మీద విశ్వసనీయత ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళకి ఆ ఓటింగ్ అంతా కూడా అటువైపు ఎక్కువ పర్సెంటేజ్ పడే అవకాశం ఉందని చెప్పేసి అంతకుముందు సర్వేలో చెప్పినాయి. దాన్ని బేస్ చేసుకొని ఆయన చెప్పాడు కనుక ఆయన చెప్పిన దాని ప్రకారం జగనే గెలవబోతున్నాడని చెప్పి వైసీపీ శ్రేణులు దాన్ని వాళ్ళకు అనుకూలంగా ప్రొజెక్ట్ చేసుకున్నాయి. సో ఎవరు గెలుస్తారనేది మనం ఇంకా ఎన్నికల దాకా వేచి చూడాలి.